ఇది దోసకాయ అండి. ఇది చాలా బాగుంటుంది పచ్చడి చేస్తే. పచ్చిమిరపకాయలని బాగా వాడ్చుకోవాలి. దాంట్లో మెంతులు, ఆవాలు, ధనియాలు వేసి బాగా వాడాలి. ఎంత వాడితే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. వాడిన తర్వాత మిక్సీలో వేసుకొని చింతకాయ తొక్కు దాంట్లో వేసుకొని, ఇది కొత్త చింతకాయ తొక్కు అండి. కొంచెం ఉప్పు కూడా తక్కువ వేసున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను కావాల్సినప్పుడు తీసుకున్న దానికి. తెరమాత పెట్టుకొని మనము మిక్సీలో వేసుకున్న పచ్చిమిరపకాయ చింతకాయ తొక్కుని ఈ దోసకాయని తురిమి పక్కన పెట్టుకున్న దోసకాయని బాగా వాడ్చుకోవాలి. వాడిన తర్వాత ఈ చింతకాయ తొక్కు పచ్చిమిరపకాయలది దాంట్లో వేసి బాగా కలిపెట్టి వేడి వేడి అన్నంలో తింటే అమేజింగ్గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.